ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు తన యొక్క దయ వలన ఇలాగ మరి ఒకసారి మీ ముందుకి వచ్చి సందేశాన్ని తెలియజేయడానికి కృప చూపేయడాన్ని బట్టి దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనము అనేక వీడియోస్లో హృదయాన్ని గురించి ఆలోచన చేసుకుంటూ వచ్చాం. భక్తి గల హృదయాలు బాధింపబడతాయి అనే ఒక విషయాన్ని ఈ దినాన మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. భక్తి గల హృదయాలు బాధింపబడతాయి అనే ఒక విషయాన్ని మనం గ్రంథంలోంచి ఆలోచన చేసి ఈ భూమి మీద నీతిగా భక్తిగా దేవుడు అంటే భయము భక్తి కలిగి ఏ వ్యక్తి అయితే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడో వారికి ఖచ్చితంగా బాధలు ఉంటాయి, హింసలు ఉంటాయి, వారు బాధింపబడతారు అనే విషయాలు మనము గ్రంథంలోంచి ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే దేవుడు తన గ్రంథంలో ఎన్నో విషయాలు రాయించాడు. ఎంతోమంది భక్తిపరులు వారు ఈ భూమి మీద భక్తిగా బ్రతుకుతున్నప్పుడు వారి యొక్క హృదయాలు బాధింపబడిన సంఘటనలు గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. మనం ఆలోచన చేస్తే గ్రంథంలో యోబు గారు మనకు కనిపిస్తూ ఉంటారు. యోబు గారు చదువుకున్నట్లయితే యోబు గారు చుట్టూ ఉన్నటువంటి సమాజము, యోబు గారి స్నేహితులు కానీ, యోబు గారి యొక్క భార్య కానీ ఇలాగూ అందరూ యోబు హృదయాన్ని బాధపరిచినట్లుగా, యోబు హృదయము గాయపరిచే రీతిలో వారు మాట్లాడినట్లుగా మనము గ్రంథంలోంచి చూడవచ్చు. అంటే భక్తి గల హృదయాలు బాధింపబడతాయి అంటే బాధింపబడతాయని గ్రంథం మాట్లాడుతూ ఉంది. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటే అక్కడ యోబు అంటాడు, యోబు గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనంలో, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అని మాట్లాడేశాడు. యోబు గారి హృదయము, యోబు గారి ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అనే ఒక గొప్ప మాట యోబు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గారు హృదయము యోబు గారిని నిందింపలేదు, కానీ యోబు గారి యొక్క పరిస్థితిని బట్టి, ఆ దీన స్థితిని బట్టి, ఆ భయంకరమైనటువంటి యొక్క పరిస్థితి చూసినప్పుడు యోబు గారిని తన చుట్టూ ఉన్న స్నేహితులు కావచ్చు, అతని భార్య కావచ్చు, అతని యొక్క చుట్టూ ఉన్నటువంటి దాసులు సైతము యోబు గారిని అనేక హృదయాన్ని బాధపరిచినట్లుగా మనము ఆలోచన చేయవచ్చు. కాబట్టి భక్తిగా ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటాడో, ఆ భక్తిగా బ్రతుకుతున్న కారణాన ఖచ్చితంగా అతనికి బాధలు ఉంటాయి, అతనికి హింసలు ఉంటాయి, అతనికి నిందలు ఉంటాయి, అతనికి అవమానాలు ఉంటాయి అనే విషయాన్ని మనము భక్తుల యొక్క జీవితాల నుంచి మనం ఆలోచన చేసుకుంటూ ఉండవచ్చు. యోబు గురించి మనం ఆలోచన చేస్తే యోబు భక్తిపరుడా అంటే భక్తిపరుడు, యోబు నీతిమంతుడు అంటే నీతిమంతుడు, యోబు యథార్థవంతుడు అంటే యథార్థవంతుడు, యోబు దినదినము బలు అర్పించేటువంటి వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తికి ఒక భయంకరమైనటువంటి శ్రమ, భయంకరమైనటువంటి వేదన అతని యొక్క జీవితంలో వచ్చినప్పుడు అతని చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఏం చేశారంటే యోబు యొక్క హృదయాన్ని బాధపరిచారు. అంటే భక్తిగా బ్రతుకుతున్నప్పుడు ఆ యొక్క భక్తిగల హృదయాలు బాధింపబడతాయి అనే విషయాన్ని మనము ఎవరిని బట్టి ఆలోచన చేస్తూ ఉండొచ్చు. 2 దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ దానియేలు అతని యొక్క పరిస్థితి ఏమైనదంటే అక్కడ అతని మీద నింద మోపాలని ఆ యొక్క అధికారులు, ప్రధాన అధిపతులు ఆలోచన చేస్తూ ఉంటారు. దానియేలు మీద ఏదైనా నింద మోపాలి, దానియేలు ఏదైనా మనం నేరారోపణ చేయాలి అని మనుషులు ఏం చేస్తుంటారంటే ఆలోచన చేస్తూ ఉంటారు. దానియేలు యొక్క హృదయము బాధింపబడే రీతిలో వారి యొక్క వ్యవహార శైలి ఉంటా ఉంటుంది. మనం చదివితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో సంగతులు ఈ విధంగా తెలియజేయబడతా ఉంటాయి. అందుకు ఆ ప్రధానులు, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాళ్ళ నుండి తగిన హేతు కనిపెట్టుచుంటిరి. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనిగనలేకపోయారు. అందుకు ఆ మనుషులు అతను దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందునో అతనిలో లోపం కనుగొనలేదని అనుకున్నది. దానియేలు నమ్మకస్తుడు, దానియేలు యథార్థవరుడు,
అలాంటి దానియేలు మీద అన్యాయంగా నిందలు మోపాలని, అన్యాయంగా నేరారోపణ చేయాలని అక్కడ ఉన్నటువంటి ప్రధాన అధిపతులు ఆలోచన చేసి అతని మీద నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో దానియేలు యొక్క భక్తిగా బ్రతుకుతున్న కారణాన దానియేలు యొక్క హృదయము వారి యొక్క పరిస్థితి చూసినప్పుడు చాలా బాధపడుతున్నట్టుగా మనం ఆలోచించవచ్చు. అంటే భక్తిగా ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటాడో ఆ భక్తిగా బ్రతికేటువంటి మనుషుల మీద అన్యాయమైన ఆరోపణలు, అన్యాయమైన నిందలు వచ్చినప్పుడు ఆ భక్తిగల హృదయాలు బాధింపబడతాయి, ఆ భక్తిగల హృదయాలు బాధపడతాయి అనే ఒక విషయాన్ని మనము ఆలోచించవచ్చు. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలు మనము భక్తుల నుంచి ఆలోచించవచ్చు. ఒక దానియేలు గురించి కావచ్చు, ఒక యోబు గురించి కావచ్చు, ఇంకా ప్రవక్తల గురించి కావచ్చు. అనేక మంది ప్రవక్తలు సైతము అలాగే వారి యొక్క హృదయాలు బాధపరిచే రీతిలో మాట్లాడినట్టుగా మనము ఆలోచన చేసవచ్చు. కాబట్టి గ్రంథంలో చాలా ఎగ్జాంపుల్స్ మనకు కనపడతాం. కొత్త నిబంధనలో ప్రభువైన యేసు గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు యేసు శిలువ మరణంలో మార్క్స్ వార్తలో మనకి ఈ సంగతి తెలియజేయబడతా ఉంటాయి. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 32వ వచనంలో క్రొత్త నిబంధనలో సైతము ప్రభువైన యేసు శిలువ మీద ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క హృదయాన్ని బాధపరిచే రీతిలో ఆయన అపహాసం చేసి నిందించిన సందర్భాలు మనకి కనపడతా ఉంటాయి. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 32వ వచనం, ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చు, అప్పుడు మనం చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారిను ఆయనను నిందించిరి. యేసు ప్రభు యొక్క దయనీయమైన పరిస్థితిని చూసి అక్కడ ఉన్నటువంటి ఆ సిలువ వేసేటువంటి ఆ యొక్క సైనికులు ఏం చేస్తూ ఉన్నారంటే అపహాసం చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. యేసు ప్రభుని నిందిస్తూ ఆయన మాట్లాడుతున్న సందర్భాలు మనకి సిలువలో కనపడుతూ ఉంటాయి. అంటే ప్రభువైన యేసు ఈ భూమి మీద భక్తిగా బ్రతికిన కారణాన, నీతి న్యాయాలు కలిగిన బ్రతికిన కారణాన నరుల చేత నిందించబడినవాడైపోయారు, నరుల చేత తృణీకరించబడినవాడైపోయారు. నరులు ఏం చేశారంటే యేసు ప్రభుని బాధించారు. మనుషులు భక్తిగా బ్రతికే వాళ్ళని బాధిస్తారా అంటే బాధిస్తారు, మనుషులు నీతిగా బ్రతికే వాళ్ళని నిందిస్తారా అంటే నిందిస్తారు. ఆ భక్తిగల హృదయాల్ని మనుషుల యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే వారిని బాధ పెడుతూ వారి యొక్క మాటల్ని విసురుతూ ఉంటారన్న సంగతి మనము ఆలోచన చేస్తూ ఉండవచ్చు. కాబట్టి భక్తిగల హృదయాలు బాధింపడిన సంగతులు మనకి గ్రంథంలో చాలా కనిపిస్తూ ఉంటాయి. అపోస్తలుడైన పౌలు మనకి కొత్త నిబంధనలో కనిపిస్తూ ఉంటాడు. ఒకసారి లేఖనాలు చదువుతున్నప్పుడు మనకి ఈ సంగతులు అర్థమవుతూ ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం చదువుతున్నట్లయితే మనము అక్కడ అపోస్తలుడైన పౌలు తన భూమి మీద ఉన్నప్పుడు తాను నిందించబడి కొరింథీయులకి విషయం తెలియజేస్తూ కొరింథీయుల్ని దీవిస్తున్నాను అనే విషయం మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మనము 4వ అధ్యాయం మనము 11 నుంచి చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ గడియ వరకు మేము ఆకలి దప్పులు గలవారము, దిగంబరము, పిడుగుతులు దించున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించున్నాము, హింసింపబడి ఓర్చుకొంచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. చాలా దారుణమైన పరిస్థితులు అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో చవి చూసినట్లుగా మనము ఇది యొక్క విషయాలను బట్టి ఆలోచించవచ్చు. అపోస్తలుడైన పౌలు యొక్క హృదయము బాధింపబడింది. దేనిని బట్టి అంటే క్రీస్తు యొక్క నామము నిమిత్తం, క్రీస్తు యొక్క ఆ యొక్క బోధ నిమిత్తము అపోస్తలుడి హృదయము బాధింపబడింది. ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద క్రీస్తు యొక్క నామము నిమిత్తము తాను బ్రతుకుతూ ఉంటాడో, క్రీస్తు యొక్క వాక్యం కొరకు క్రీస్తు యొక్క బోధ నిమిత్తం తాను జీవితాన్ని బ్రతుకుతూ ఉంటాడో వారి యొక్క హృదయాలు బాధింపబడతాయి, వారికి ఇబ్బందులు ఉంటాయి, వారికి నష్టాలు ఉంటాయి, వారికి హింసలు ఉంటాయి, వారికి ఎన్నో రకాలైన శ్రమలు ఉంటాయి అనే విషయాలు మనము ఆలోచించవచ్చు. అది దేన్ని బట్టి అంటే ఈ భూమి మీద భక్తిగా తను బ్రతుకుతున్న కారణాన
మనుషులు ఏం చేస్తుంటారంటే ఆ భక్తిగా బ్రతికే వాడిని బాధిస్తూ ఉంటారు, వారి హృదయాల్ని బాధ పెడుతూ ఉంటారు. ఆ భక్తిగల హృదయాలు బాధింపబడతాయి అనే విషయాన్ని మనము మహాదేవుని గ్రంథంలో నుంచి మనము ఆలోచించేయచ్చు. కాబట్టి భక్తిగల హృదయాలు బాధింపబడతాయి అంటే బాధింపబడతాయి అనే విషయాన్ని మనము ఈ యొక్క భాగంలో ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీద ఏ వ్యక్తి అయితే తాను భక్తిగా బ్రతుకుతూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే తాను నీతిగా న్యాయంగా క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో కొనసాగుతూ ఉంటాడో వారి యొక్క హృదయాలు బాధింపబడతాయి, వారికి హింసలు ఉంటాయి అనే విషయాన్ని పరమదేవుడు తన గ్రంథంలో తెలియజేశాడు. అందుకనే తిమోతి రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో ప్రతినిధించేవారు హింస పొందుదురు అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే క్రీస్తు యేసునందు భక్తిగా బ్రతుకుతున్న కారణాన వారికి హింసలు ఉంటాయి, వారికి బాధలు ఉంటాయి అనే విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 ఎవడైనాను క్రైస్తవులైనందుకు బాధ అనుభవించిన ఎలా అని మాట్లాడతాడు. అంటే క్రైస్తవులైనందుకు బాధలు ఉంటాయి, క్రైస్తవులైనందుకు హింసలు ఉంటాయి, క్రైస్తవులైనందుకు ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో నిందలు అవమానాలు ఉంటాయి అనే విషయాన్ని మనము ఆలోచించాలి. అపోస్తులు సైతము వారు నేరుగా పనిచేసిన దినాల్లో ఎన్నో అవమానాలు పొందారు. అవమానాలు పొందడానికి తాముగా పాత్రలు ఎంచుకున్నారు వారు. నేడు ఏ వ్యక్తి అయితే క్రీస్తు ప్రభు సంఘంలో భక్తిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడో వారు అవమానాలని పొందడానికి పాత్రలుగా తామును ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క హింసల్ని పొందటానికి మేము భాగ్యవంతులుగా, మేము ధన్యులు అని భావించి ఆ హింసల విషయంలో సంతోషించాలి, ఆ హింసలు వచ్చినప్పుడు ఆనందించాలి అనే విషయాలు మనము ఆలోచించేది. ప్రభువైన యేసు తన భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం చదివితే అక్కడ కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసు ఇలాగే సంగతి తెలియజేస్తూ ఉంటాడు. నీతి నిమిత్తము 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడదు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించటి, పరలోకమందు మీకు ఫలం కలుగును, అధిక ఫలం కలుగును. ఇలాగున వారు మీకు పూర్వమొందిన ప్రవక్తలు సైతము హింసించిరి అనే విషయాలు మాట్లాడేశారు. కాబట్టి యేసు ప్రభు నామం నిమిత్తము బ్రతుకుతున్న కారణాన, క్రీస్తు ప్రభు సంఘం కొరకు బ్రతుకుతున్న కారణాన, క్రీస్తు ప్రభు సంఘంలో సువార్త పని జరిగిస్తున్నప్పుడు కావచ్చు, క్రీస్తు ప్రభు సంఘంలో సువార్త పక్షాన్ని పోరాటం చేస్తున్నప్పుడు కావచ్చు, క్రీస్తు ప్రభు సంఘంలో నువ్వు భక్తిగా నీతిగా న్యాయంగా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నీ యొక్క హృదయము బాధింపబడిద్ది. నీకు హృదయానికి నిందలు ఉంటాయి, నిన్ను నిందిస్తూ ఉంటారు, నిన్ను బాధపరుస్తూ ఉంటారు, నిన్ను హింసిస్తూ ఉంటారు, నిన్ను హేళన చేస్తూ ఉంటారు, నిన్ను ఎగతాళం చేస్తూ ఉంటారు, నిన్ను చేతగాని వాడిగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అందుని బట్టి నీ హృదయము బాధపడుతున్న సంగతి మనము ఆలోచించవచ్చు. కాబట్టి ఆ యొక్క నిందలను బట్టి, ఆయన యొక్క అవమానాలను బట్టి ఏ వ్యక్తి అయితే బాధపడతారో వారిని ధన్యులు అనే గ్రంథం మాట్లాడుతూ ఉన్నది. ఈ విషయాలన్నీ ఆలోచన చేసి క్రీస్తు ప్రభు సంఘంలో మనకి శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన యొక్క సోదరుల ద్వారా కావచ్చు, సమాజం ద్వారా కావచ్చు, మన యొక్క కుటుంబాన్ని బట్టి కావచ్చు, లేకపోతే మన యొక్క స్నేహితులను బట్టి కావచ్చు, ఇంకా ఇతర పరిస్థితులను బట్టి కావచ్చు, ఎటువంటి హింసలు వచ్చినా శ్రమలు వచ్చినా సరే మనము ధైర్యంగా ఉండడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ యొక్క భాగంలో మనం ఏం ఆలోచన చేసామంటే భక్తిగల హృదయాలు బాధింపబడతాయి అనే విషయాన్ని మనము ఆలోచన చేసాం. దేవుడే స్వయంగా తన గ్రంథంలో రాయించాడు. కాబట్టి మన యొక్క చరిత్రలో అనేక మంది బాధింపబడిన సంగతులు మనము ఆలోచన చేసాం. భక్తిగల ప్రజలు, భక్తిగల దైవజనులు, భక్తిగల ప్రవక్తలు బాధింపడిన సంగతులు మనం ఆలోచన చేసాం. ప్రభువైన యేసుక్రీస్తు సైతము తాను బాధింపడిన సంగతి మనం ఆలోచన చేసాం. అపోస్తలుడైన పౌలు, అపోస్తలులు సైతము వారి భూమి మీద ఉన్నప్పుడు వారు బాధింపడిన సంగతి మనం ఆలోచన చేసాం. కాబట్టి ఈ విషయాలన్నీ గ్రహించి భక్తిగా బ్రతుకుతున్నప్పుడు మనకి ఆ యొక్క బాధలు హింసలు ఉంటాయని మనం గుర్తిరిగి ఆ యొక్క వాటిని జయించడానికి మన వంతుకు ప్రయత్నం చేయాలని మీకు తెలియజేస్తూ, సాధ్యంగా సాగించిన మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.